హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మామిడి చెట్టుకి ఆనపకాయలు కోస్తున్నామండి. మామిడి చెట్టుకి ఆనపకాయలు కోయడం ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, మామిడి చెట్టుకి ఆనపకాయ పాదు ఎక్కించామండి పైకి. అదేమో కాయ ఎక్కడో ఉన్న చిటారు కొమ్మకు కాసాయి. మా వారేమో పైకి ఎక్కి కోసారు. పెద్దది ఇద్దరం 50-50 చేసుకుందంటే మా మావయ్య లేదు నాకు చిన్నకాయే కావాలన్నారు. అదిగోండి చిన్నకాయ మా మావయ్యకి ఇచ్చి పెద్దకాయ ఆనపకాయ పాలేసి వండుదామని కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ ముక్కల్లాగా సన్న సన్నగా కోసుకోవాలండి. చూసారు కదండి, లేత ఆనపకాయ అయితే మధ్యలో ఉన్న వేస్ట్ ఏం పోదండి. మొత్తం కాయ అంతా బాగానే ఉంటుంది వండుకోవడానికి. చాలామంది మధ్యలో ఉన్న వైట్ కలర్ది తీసేస్తారు. అలా తీసేయకుండా వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆ ఆనపకాయ కొన్న తొక్కలు కూడా టమాటాలు వేసుకొని పచ్చడి చేసుకోవచ్చు. పచ్చడి అయితే బాగానే ఉంటుంది, వేస్ట్ అయితే ఏమవ్వదు. తొక్కలతో, ఆనపకాయ తొక్కలతో, బీరకాయ తొక్కలతో చాలామంది చూసే ఉంటారు పచ్చడి చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఆనపకాయ పాలేసి ఎలా వండాలో నేను తయారీ విధానం చూపిస్తాను. ఫస్ట్ పోపులన్నీ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్స్ ముందు వేసుకున్న పోపులు వేసుకోవచ్చు. కాకపోతే రెండు ఒకసారి ఏం చేసుకుంటే రెండు ఒకసారి ఈజీగా మగ్గిపోతాయి. చూసారు కదండి, తాలింపులు పచ్చెనపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, లైట్గా జీలకర్ర, ఉల్లిపాయలు వేసి మగ్గబెట్టుకున్నాను. మగ్గబెట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు, పసుపు యాడ్ చేసుకున్నాను. ఈ మిశ్రమం అంతా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వేసుకున్నానండి. ఈ మిశ్రమంలో ఎక్కువ అంటే కర్రీలో వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు, అసలు వాటర్ యాడ్ చేసుకోవద్దు. ఎందుకంటే ఆనపకాయ అన్న సొరకాయ అన్న అందులో ఉండేది ఎక్కువ వాటరే కాబట్టి ఆ వాటర్ సరిపోతాయి. ఇప్పుడు కర్రీ అంతా మగ్గబెట్టుకోవాలండి. లో ఫ్లేమ్లో మగ్గబెట్టుకున్నా పర్లేదు, లో ఫ్లేమ్లో అయితే అందులో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 చిల్లీ వేసుకున్నానండి, పచ్చిమిరపకాయలు. కారం తక్కువ వేసాను, చూసారు కదా చిటికెడు, అదంటే వేసాను అన్న పేరుకి అంతే. మరీ ఎక్కువ కారంగా ఉన్న పిల్లలు తినలేరు. ప్లస్ ఏంటంటే పాలు అనే టేస్ట్ ఎక్కువ తెలియదు అనమాట కారంగా ఉంటే. అలా సిమ్లోనే లో ఫ్లేమ్లో మగ్గనిస్తూ తిప్పుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. నేనైతే పాలు కొంచెం పలచగానే ఉన్న పాలు వేసుకున్నాను, కానీ చిక్కగా ఉన్న పాలు దింపేసే ముందు వేసుకొని 2 మినిట్స్ అయిపోయాక దింపేసుకోవాలి. అప్పుడు అనేది ఏంటంటే పాలు ఇరుక్కోకుండా ఉంటాయి. నేను ఫస్ట్ ఏం చేశానంటే ఇంకా నాకు బయట పని ఎక్కువ ఉంది, హడావిడిగా అవ్వట్లేదు అనేసి పాలు ముందే పోసేసుకున్నాను అనమాట. ఇంకొంచెం మగ్గనిస్తే సరిపోయేది అనిపించింది నాకైతే. వాటర్ కంటెంట్ మొత్తం తగ్గిపోయేంత వరకు ఉన్న తర్వాత పాలు యాడ్ చేసుకోండి. అలాగే ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత దింపేసుకోండి, మీకైతే బాగుంటుంది. చూసారు కదండి, నేను పాలు వేసిన తర్వాత ఇంకా అవి కర్రీ ఎలా అయిందో. అంతే సింపుల్. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.